విరచిస్తా నేడే నవశకం నినదిస్తా నిత్యం జనహితం నలుబెరుగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం భారత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను of the people for the people by the people ప్రతినిధిగా this is me this is me this is me this is me ఒక అవకాశం వచ్చింది మనకు నా సాధారణ వ్యక్తులు గెలవడం ఈరోజు ఏదో సాధించడం గొప్ప విషయం కాదు కానీ మనం ఈరోజు వైకల్యంతో ఈరోజు ఒకటి సాధించడం అనేది నిజంగా చరిత్రాత్మకమైన విషయం నిజంగా ప్రతిదీ కూడా ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి చోట ప్రతి ప్రాంతంలో ఈరోజు అనేక అపరాధాలను ఎదిరించి మనం ఈరోజు నిలబడుతున్నాం పోరాడుతున్నాం ప్రతిరోజు గెలుస్తున్నాం ఎందుకంటే రైలు ప్రయాణం మనకు ఒక పోరాటం విద్యార్థులు బయటికి రావడం ఒక ప్రయాణం ప్రతి చోట మనకు సంబంధించిన అవరోధాలు ఉంటాయి వీటన్నిటి కూడా ఎదుర్కొని మనం నిలబడుతున్నాం నిజంగా నిజమైన ఈరోజు ఎవరంటే ఈరోజు దివ్యాంగులు మాత్రమే అని చెప్పేసి పాలించే ప్రభువును కానని సేవించే The birth of the different label chain is unwelcome, and the different label chain is considered a burden as a liability, and family never feels that it is respect to carry different label chain, and the face of the chain was not shown to the public in most of the occasions, which I feel very bad. Okay, in fact I see the parents who take care of the children who are in different label, they are really gods, because some of the families really take care of the different label children very nicely, in a very perfect way. The problem is rooted in our social system, in our political system, and even today I see we are here, we are talking about the problems of the different label. How many political systems we have actually? They know the Constitution Club is the center of the. Then how many of them are come here and supporting our cause? Even this we need to think of. For that reason, if there is a representative or if there are representatives on our behalf, definitely we can enlighten our cause to the nation. Only with the awareness and proper enlightenment, we can bring an inclusive India. Not inclusive India with respect to communities, but inclusive India with respect to disabilities. That's very, very important. తర్వాత కమిటీ వేశారు 2016లో చట్టం వచ్చింది ఒక 20 సంవత్సరాల తర్వాత మనకు కొత్త చట్టం వచ్చింది అది కూడా ఎందుకంటే ఒక అంతర్జాతీయ ఒడంబడిక పైన మనం సంతకం చేశాం కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చుకోవడం కోసం అని చెప్పేసి 2016లో చట్టం వచ్చింది మంచిదే అక్కడ పిల్లలకు నేను టీచింగ్ చేసే విషయంలో పనిచేస్తాను ఎందుకంటే దట్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనం పర్ఫెక్ట్గా బాధ్యత చేసినట్లయితే ఆ రకంగా మనం గుర్తికి వస్తూ ఉంటాం ఈ దినం నాకు వాస్తవానికి మెదక్లో దాదాపు అన్ని వర్గాల వారు గుర్తిస్తారు బికాస్ ఆఫ్ ఎంపీఆర్ ఇండియా ఎందుకంటే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను of the people for the people by the people ప్రతినిధిగా this is me